అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. విద్యార్థుల ఉద్యమం విజయం సాధించిందన్నారు మాజీ ఎమ్మెల్సీ కవిత. వాళ్లు కోరినట్టే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారన్నారు. విద్యార్థుల విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గత 36 రోజులుగా భారతదేశంలో అనేక మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత చేస్తున్నటువంటి ఉద్యమం విజయం సాధించింది. వారు అనుకున్నట్టుగానే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు పంపించింది. మరి ఈ సందర్భంలో విద్యార్థులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇది 100% విద్యార్థుల విజయంగా తెలంగాణ రక్షణ సేన భావిస్తూ ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి విద్యార్థులు తమనెక్కడ ప్రశ్నిస్తారో అనే భయంతోని, తమ ఫెయిల్యూర్స్ని ఎక్కడ ఎక్స్పోజ్ చేస్తారనే భయంతోని ముందుగానే ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి యూత్నంతా నేను ఎంకరేజ్ చేస్తున్నాను, 21 ఇయర్సే మీరు పార్లమెంట్లో ఉండాలని చెప్తున్నారు. సంతోషం, మంచిదే. ఎట్లుందంటే ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, 1000 ఎలుకలు తిన్న పిల్లేట కాశీయాత్ర పోయిందట. అట్లా ఇన్ని సంవత్సరాలకి అనేక సందర్భాల్లో విద్యార్థులను, యువతను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి 21 ఇయర్స్లో యువత పార్లమెంట్కి పోవాలన్నటువంటి జ్ఞానోదయం ఇవ్వడం అన్నది చాలా సంతోషం.